హోంమంత్రి అనితమ్మ గారు మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి వినండి. రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం తెలుసు, అరికట్టడానికి ఎవరిక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. సాధారణంగా పుట్టినరోజు వేడుకలంటే నలుగురికి అన్నదానం చేస్తాం, లేదు మన నాయకుల పుట్టినరోజు అంటే ఎక్కడైనా రోగులకి పళ్ళు అదేవిధంగా రొట్టెలు పంచటం, లేకపోతే ఎక్కడైనా కొంచెం అన్నదానం చేయటం, ఎక్కడైనా గుళ్ళోకి వెళ్లి పూజలు చేయించి అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి పూజలు చేయటం, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్లి ఎవరికైనా రోగులకు ఉపయోగపడేటట్టుగా రక్తదానం చేయటం, ఇలాంటివన్నీ జనరల్ గా మానసికంగా కరెక్ట్ గా ఉండే వాళ్ళు చేసే పని. దట్టు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇక్కడ మాట్లాడుతూ అసలు గుడిలో పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలి అని వేదాలు వల్లించినట్టు, ఏది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు హోంమంత్రి గారు అనితమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని నేను ఒకసారి సూటిగా అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంలో ఎన్ని పొటేళ్ల తలకాయలు వేలాడదీశారు అనే దాని మీద హోంమంత్రి గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడలేదు? మన గూగుల్ మ్యాప్స్ మంత్రి గారు సత్యకుమార్ గారు ధర్మవరంలో ర్యాలీ చేసుకుంటూ వెళ్తే పబ్లిక్ గా వేల మంది సమక్షంలో చేసిన జంతుబలి ఎందుకు కనిపించలేదు? లేకపోతే బాలకృష్ణ గారి సినిమాల్లో విలుదలైనప్పుడు ఆ పొటేళ్ల దండలు అవన్నీ ఎందుకు చూయించలేదు? సరే, ఇక్కడ విష సంస్కృతి నాటుతుంది ఎవరు? మీరు కాదా? సరే, ఆ విషయాన్ని మళ్ళీ ఇంకా డెప్త్ గా మాట్లాడే ముందు ఒక ఇంటి గొడవ, ఏవి ఇంటి గొడవ? ఒక ఫ్యామిలీ మ్యాటర్లో ఎవరో తోసుకున్న దాన్ని తీసుకొచ్చి కడుపులో తన్నారు అని చెప్పి దుష్ప్రచారం చేయటం, పక్కన పార్టీ మీద బురద చల్లటం. అసలు వాళ్ళు ఎక్కడ చెప్పారు, ఏం చేశారు? ఒకసారి మళ్ళీ ఆ వీడియో ఒకసారి చూడండి. మంత్రి గారు మాట్లాడుతా అయితే తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగ జీవాలు సైకోలు ఏ రకంగా జరుపుకున్నారో ఒక్కసారి మీరు ఒకసారి చిన్న ఒక ఏవి ఉందో ఒక్కసారి చూడండి ఒకసారి. In the corporate world, if you come across as too nice, ఇక్కడ ఈ కత్తులు లేకపోతే ఇవన్నీ గర్భిణి మీద దాడి చూడండి, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఆపండి, మాజీ మంత్రులు ఉన్నారు అని ఈ వీడియోలో మీరు చూస్తే ఇదంతా కూడా ఎక్కడ సందర్భం? వీళ్ళంతా కూడా విజయవాడకు చెందినటువంటి నాయకులు. అందుట్లోనే రవిచంద్రారెడ్డి గారని చెప్పి ఇంతకుముందు మా పార్టీలో ఉండి బీజేపీకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీలో చేరినటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన పార్టీ వదిలి వెళ్లిపోయి దాదాపు సంవత్సరంన్నర దాటిపోయింది. సో ఇంకా తీసుకొచ్చి మా మీద బుర్ర జల్లటం ఏంటండి అనితమ్మ గారు? మీరు కనీసం మీ ప్రెస్ మీట్కి వచ్చి చేసే ముందు ఆ ఐటీడీపీ వాళ్ళు లేకపోతే మీ పార్టీలో స్క్రిప్ట్ రాసి ఇచ్చే వాళ్ళు ఇచ్చింది మొత్తం చదివి రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ విష సంస్కృతి సైకో అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్వయంగా అక్కడ స్థానికటువంటి నేతలు ఎవరైతే జనసేన నుంచి ఉన్నారో వాళ్ళు ఈ కుర్రాడికి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు, అతను మా పార్టీ నేత అని చెప్పిన తర్వాత కూడా ఇంకా మా మీద బురద జల్లాలనుకుంటా ఉన్నారు. మీరు మాట్లాడినట్టు నిజానికి ఆ సైకో నాయకుడు ఎవరు? ఆ సైకో పార్టీ ఎవరు? ఆ సైకో చేష్టలు ఎవరై? మీరు అంటున్నట్టు మీ కూటమిలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలవి. సో జనసేన కార్యకర్తలు చేస్తే మీరు ఏదైతే జగన్ గారికి అంటా ఉన్నారో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు అనదలుచుకున్నారా? ఏదో సూటిగా చెప్పండి. మీకు పార్టీలో విభేదాలు ఏదన్నా ఉంటే మీరు కూర్చొని తేల్చుకోండి. అంతేగాని ఇండైరెక్ట్ గా మమ్మల్ని అడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ వింటూ నాకైతే అర్థం కాలేదు. ఇకపోతే రాష్ట్రంలో
మీ బాధ్యత హోంమంత్రిగా మీ బాధ్యత మీరు నెరవేర్చకుండా ఇలాంటి సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. అధికారంలోకి రాకముందు ఊరు తిరిగి 30,000 మంది మహిళలు తప్పిపోయారన్నారు. లేకపోతే ఇంకొకటి అన్నారు. ఏ ఒక్కటైనా గానీ ఈ 18 నెలలు 19 నెలల కాలంలో ఏ ఒక్క ఆరోపణ మీదైనా గానీ స్పష్టంగా ఆధారాలతో సహా చూపించగలిగిందా మీ డిపార్ట్మెంట్? చూపించలేదు. మీరు లేనిపోయినవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులు చేయించకుండా ఇలాంటి వాటి మీదకి, పనికిరాని వాటి మీదకి లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదకి ఎగదోయటం వలన పోలీస్ ప్రతిష్ట గతంలో టాప్ ప్లేస్ లో అంటే 1వ ప్లేస్ లో ఉన్నటువంటి పోలీస్ సర్వీసెస్ ఈ రోజున అధపాతాళానికి దిగజారిపోవటానికి మీ పనితీరు కారణం కదా. మీరు ఏ రోజైనా గానీ పోలీస్ సర్వీసెస్ లో ఉన్న వారికి సరైన బాధ్యతలు లేకపోతే వాళ్ళ పనితీరు మీద ఎప్పుడైనా రివ్యూ చేశారా? లేదు. ఎంతసేపటికి బురద చల్లటం, లేకపోతే అక్రమ కేసుల మీద పోలీసుల మీద ప్రెషర్ తీసుకురావటం, ఇలాంటివి చేయటం వలన రాష్ట్రాన్ని ఇంకొక అత్తపాతాళానికి అంటే కూడా తక్కువ, ఇంకా కిందకి ఏమైనా ఉందంటే అక్కడ తోసేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇకపోతే జన్మదిన వేడుకల్ని అసలు ఈ విష సంస్కృతిని తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ విష అనే దాని మీద ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించండి అనితమ్మ గారు, హోంమంత్రి అనితమ్మ గారు.